హాయ్ అకాడమిక్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారా? కానీ ఇంగ్లీష్ వల్ల స్ట్రగుల్ అవుతున్నారా? తెలుగు స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం గ్రామర్ ఫియర్, స్పీకింగ్ ఫియర్, ఇంటర్వ్యూ ఫియర్. ఇయర్స్ చదివినా కాన్ఫిడెన్స్ మాత్రం రావడం లేదు. షాక్ ఏంటంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి హెవీ గ్రామర్ అవసరం లేదు. సింపుల్ మెథడ్ ప్లస్ డైలీ ప్రాక్టీస్ ఉంటే 30 డేస్లో చేంజ్ పాసిబుల్. ఇక్కడ మీరు నేర్చుకునేది స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రెజ్యూమే గైడెన్స్, కాన్ఫిడెన్స్ ట్రైనింగ్, జీరో ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ నుంచి ఫ్లూయెంట్ స్పీకింగ్ వరకు స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్, స్పెషల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్, ఈజీ లెర్నింగ్. టీచర్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ ఉంటే జాబ్ ఛాన్సెస్ డబుల్ అవుతాయి. మోస్ట్ పీపుల్ వేస్ట్ ఇయర్స్ లెర్నింగ్ గ్రామర్, బట్ నోబడీ టీచర్స్ రియల్ ఫ్లూయెన్సీ సీక్రెట్. అదే సీక్రెట్ ఈ ఛాలెంజ్లో ఉంటుంది. 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టరీ ఛాలెంజ్ స్టార్టెడ్. జాబ్ ఇంగ్లీష్ ప్లస్ ఇంటర్వ్యూ కోచింగ్, తెలుగు ఫ్రెండ్లీ టీచింగ్, మాక్ ఇంటర్వ్యూస్ ప్లస్ ప్రాక్టీస్, academic English. Join today. Contact immediately. ఆలయ కమిటీ పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 3వ తేదీ ఆదివారం తోలేల ఉత్సవంతో ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం నుండి సన్నాయి మేళాలు, భజన కార్యక్రమాలతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4:30 నుండి ప్రారంభమైన గట్టల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. డప్పు వాయిద్యాలు, తప్పెటగుళ్లు, కోలాటం, అమ్మవారి వేషధారణలు, పులి వేషాలు, గరిడి ప్రదర్శనలతో కొమ్మాది అమరావతి నగర్ పురవీధులు మారుమరుగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ముడుపులు గట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 గంటల సమయంలో నిర్వహించిన భారీ బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల వెలుగులతో ఆకాశం మెరిసిపోగా స్థానిక ప్రజలు ఈ వేడుకను కల్లారా వీక్షించి పులకించిపోయారు. కార్యక్రమాన్ని కొమ్మాది అమరావతి నగర్ కాలనీ ఆలయ కమిటీ సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి జాతరను దిగ్విజయం చేశారు.
పసుపులేటి గోపీనాథ్ ఈ అమరావతి నగర్లోని పైడితల్లమ్మ వారు నివసించారు. ఆవిడ మీద మాకు నమ్మకం కుదిరి ఆవిడ మాకు బాగా తోస్తుంది. ఆ నమ్మకం అది కుదిరింది. దాన్ని బట్టి నేను 2018లో ఇక్కడ అమ్మవారు గురించి తెలుసుకొని అమ్మవారు ఇక్కడ గుడి కట్టాలి, నాకు నీడనివ్వాలంటే ఆ రోజు అమ్మవారికి మాట ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గుడిని కొంతగా అలా డెవలప్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. నాకు కొంతమంది సపోర్ట్ చేశారు. అలాగే మేము 2020లోనే ప్రతిష్ఠ చేసాం. తర్వాత ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తూ 3 సంవత్సరాలు వచ్చాం. తర్వాత ఇది 5వ సంవత్సరం పండగ చేద్దామని అందరం అనుకొని పెద్దలు, ఇక్కడ ఆలయ ధర్మకర్తలు, నాకు సపోర్ట్ చేసిన స్నేహితులు అందరం కలిసి పండగ చేయాలని అనుకొని ఈ సంవత్సరం 3 రోజులు పండగ నిర్ణయించుకొని పండగ చేసాం. 2 రోజులు బాగా అయింది. ఈ రోజు కూడా అనుపు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు మీరు చూశారు కదా, అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఏ ఇబ్బంది లేదు. అమ్మవారి ఆశీస్సులు మాకు, మా కాలనీకి అందరికీ ఉండాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వార్షికోత్సవాలు ఏంటి, మళ్ళీ 5 సంవత్సరాలకు పండగ చేయాలని ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటే మేము చేయాలని అనుకుంటున్నాం. అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలి. మరి మేము ఈ కాలనీకి 2017లో వచ్చాం. మరి అమ్మవారు గోపి గారితో నాకు వెనక ఎందుకున్నాను వర్షాన్ని పడుతున్నాను, నాకు ఒక నేరుని కావాలని ఆవిడ కోరింది. ఆ రోజు మాట తీసుకున్న దగ్గర నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు అమ్మవారి మాట జవదాటకుండా ఆవిడ నిలబెట్టారు. మరి మేము ప్రతిష్ఠ అయిన తర్వాత 3 వార్షికోత్సవాలు జరిగినాయి. మరి ఇది పండగ 5 సంవత్సరాలు అయిన తర్వాత పండగ అమ్మవారి పండుగ జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు. కాకపోతే కొంచెం గోదావరి వచ్చిన అందరం ఒకటి అయిపోయాము. కమిటీ మెంబర్స్ పైడితల్లం కమిటీ తరఫున నేను మాట్లాడుతున్నాను. మరి పెద్దలు అందరూ సమక్షంలోని అమ్మవారి పండుగ జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఆదివారం తొలియలేదు, సాయంత్రం మరి మళ్ళీ వస్తుంది ఇచ్చుకుని ఇది 3వ రోజు పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఇలా అవుతుందని మేము కళ్ళ కూడా అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. మేము చెప్పలేం మాటలతోటి. మరి గోపి గారికి అమ్మవారి ఆశీస్సులు మా కమిటీ తరఫున అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి ఆశీస్సులతో. ఇదే విధంగా ప్రతి 3 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలకు కానీ అమ్మవారు ఇదే విధంగా మాతో చేయించుకొని మమ్మల్ని మరీ కూడా ప్రభావం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పైతపాటలు చేస్తుందని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ అమ్మవారు అత్యంత వైభవంగా ఉంటుంది. పిలిస్తే పలికే దైవం మన పైడితల్లి అమ్మవారు. ఈ యొక్క పండుగ ఈ సంవత్సరం నుండే ప్రారంభించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో అత్యంత వైభవంగా ఈ పండుగ కార్యక్రమం నిత్యం కూడా జరుగుతూ ఉన్నాయి. నేటికి 5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పండుగ తేలేదు. వార్షికోత్సవాలు మాత్రం ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఈ సంవత్సరం మాత్రం పండుగ తీసుకొచ్చాము. ఫస్ట్ రోజు ఏమొచ్చి అమ్మవారి ఘటాలు ఊరేగింపులు అయినాయి. 2వ రోజు తోళలు అయినాయి. ఈ రోజు మాత్రం అన్ని ప్రోగ్రాంలు పెట్టారు. చాలా ప్రోగ్రాంలు పెట్టారు. ఈ రోజు ఊరేగుతుంది అమ్మవారు. ఇక్కడ మరి ఊరందరూ కొమ్మదోళ్ళు ఇక్కడోళ్ళు అంగరంగ వైభవంగా అమ్మవారి పండుగ జరుగుతుంది. ఇంకా మాకు శక్తి ఉంటే 5 సంవత్సరాలు కొనుక్కుంటున్నాము. ఇంకా శక్తి వస్తే మళ్ళీ అమ్మవారి దయ ఉంటే మళ్ళీ ప్రతి సంవత్సరం చేద్దామని మాకు ఉంది ఆశ. అమ్మవారు మరి కరుణిస్తే మేము చేస్తాం ప్రతి సంవత్సరం. అమ్మవారి దయ ఉంటే. నా పేరు నాగమణి. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకి దేవి నారాయణి నమోస్తే. మన కొమ్మది గ్రామం దగ్గర అమరావతి కాలనీలో వెలిసినటువంటి మన యొక్క అమ్మవారు పైడితల్లి అమ్మవారి పండగ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. యథావిధిగా ఆదివారం వసంతోత్సవం, సోమవారం తోలేల పండుగ, అనంతరం యథావిధిగా అమ్మవారులతో ఈ రోజు చివరి రోజు మంగళవారం అత్యంత వైభవంగా పండగ వాతావరణం ఇక్కడ ఉంది. ఇక్కడ అమ్మవారు ఎప్పుడు కూడా పిలిస్తే పలిచే దైవం అమ్మవారు, మన అమ్మవారు. అదేవిధంగా నిత్యం కూడా అమ్మవారికి యథావిధిగా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి పండుగ కూడా యథావిధిగా అత్యంత వైభవంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా అమరావతి కాలనీ ప్రజలనగా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా, కొమ్మాది వాసులు కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క పండుగలో పాల్గొని ఈ యొక్క పండుగను అత్యంత వైభవంగా చేయించడం జరిగింది. అనంతరం ఈరోజు చివరి రోజు యథావిధిగా సాయంత్రం సమయంలో